ఎవరు చనిపోవాలని ఉండదండి నిజంగా. ఈవెన్ సూసైడ్ చేసుకునేవాడు కూడా చనిపోవాలని మనకు ఉండదు. కానీ అందుకని ఆ టైంలోకిన వాడిని మనం డైవర్ట్ చేయగలిగితే ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు వీడు తట్టుకోలేనప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో లోన్లీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అవర్ కంట్రీ. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఒంటరితనం పెరుగుతుంది కదా ఇండియాలో. ఉంది సార్ ఇప్పుడు సూసైడ్ టెండెన్సీ ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కూడా పెరుగుతుంది. అవును. విద్యార్థుల మార్కులు సరిగ్గా రాలేదనో, సీట్ రాలేదనో, భార్యతో అనుమానంతో భర్తతో అనుమానం భార్య, ఇంకా రకరకాల కారణాలు, అనుమానాలు, డబ్బు. ఒక 2 నిమిషాలు ఎంత కొంతసేపు డ్యూరేషన్ ఏదో ఉంటుందంట బాగా సీరియస్గా. ఆ టైంలో ఎవరైనా సరిగ్గా కౌన్సిల్ చేసి లేకపోతే రీథింకింగ్ జరిగితే వాళ్ళు మళ్ళీ మామూలు అయిపోతారు అని చెప్పి అని విన్నాను. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు శర్మ గారు. టు బీ హ్యామ్లెట్లో డ్రామా లాగా టు బీ ఆర్ నాట్ టు బీ అని ఉంటుంది. ఏ మనిషి కూడా చనిపోవాలని అనుకోడు. మనం పుట్టింది బతికేదానికోసమే. ఎవరు చనిపోవాలని ఉండదండి నిజంగా. ఈవెన్ సూసైడ్ చేసుకునేవాడు కూడా చనిపోవాలని మనకు ఉండదు. కానీ ఆ టైంలో వానికి అలా అనిపిస్తుంది. ఆ ప్రెషర్ వల్ల కానీ, స్ట్రెస్ వలన కానీ, లేదా ఇంకొక అందుకని ఆ టైంలోకిన వాడిని మనం డైవర్ట్ చేయగలిగితే ఆ ఫ్యూ మినిట్స్ అగైన్ వాడి మొత్తం లైఫ్ స్పాన్ అంతా వాడు బతికేదానికి అవకాశం ఉంది. ఈ సూసైడ్ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మానసిక జబ్బుల వలన కొంతమంది స్ట్రెస్ ఎక్కువై, అంటే ఒక సైడ్ ఏమో ఒక సమస్య, ఒకవైపు సమస్యను తట్టుకోగల మెంటల్ కెపాసిటీ ఉందా లేదని. ఒక సమస్య మనకు చాలామంది సమస్య లేని వాళ్ళు ఎవరైనా అందరికీ ఉన్నాయి, మీకున్నాయి, నాకున్నాయి. కానీ సమస్యను తట్టుకునే కెపాసిటీ కూడా మనకు ఉంటుంది ఒక సైడ్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ లిమిట్ దాటిపోతుంది. సమస్య తీవ్రం అనిపించి తట్టుకునే కెపాసిటీ డౌన్ అయినప్పుడు, ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ, కోవిడ్ అందరికీ రాదు కదా, ఎందుకు ఒకే ఇంట్లో ఇద్దరికి రాదు. ఆ ఇమ్యూనిటీ తక్కువ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మెంటల్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు వీడు తట్టుకోలేనప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో మనం గిన వాడిని డైవర్ట్ చేయగలిగితే వాడు మళ్ళీ మామూలుగా ఉంటాడు. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? అదే ఇప్పుడు మామూలుగా సూసైడ్ చేయడంలో కొన్ని వార్నింగ్ సైన్స్ అని కొన్ని ఉన్నాయి, సిగ్నల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు సూసైడ్ చేయడం వాళ్ళు కొన్ని లక్షణాలు ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ముఖ్యంగా ఒంటరిగా ఉన్న కష్టం అనుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళు ఎలా చేయాలంటే, వాడు ఒంటరిగా ఉంటాడు, ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటాడు, బయటికి రాడు, వాని ఫేస్లో దిగాలు కనబడుతుంటుంది, అప్పుడప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు, డైరీలో రాస్తూ ఉంటాడు ఐ వాంట్ టు డై అని చెప్పేసి. లేదా వాని దగ్గర వాల్యుబుల్ పొజిషన్స్ ఏంటంటే చెల్లెలకో అన్నకో ఇస్తుంటాడు, నువ్వు తీసేసుకొని. ఇంకా పెద్దవాళ్ళు అయితే వీలునామా రాస్తూ ఉంటారు. మామూలుగా 70 ఏళ్ళకి వీలునామా రాసాడు, 40 ఏళ్ళకి వీలునామా రాస్తాడు, అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా సమ్ ఇండికేటర్స్. ఇలాంటివన్నీ గమనిస్తే ఎవరైనా కొన్ని విరహ గీతాలు, విషాద గీతాలు, అంటే మామూలుగా విషాద గీతాలు వినేవాళ్ళు రోజులు బయలుదేరండి. అలా ఎప్పుడు లేదంటే సడన్గా మనసుగా తింటే మనసు బ్రతికి వింటున్నాడు కూడా ఏదో ఆలోచించాలంతే. కాబట్టి ఇవన్నీ కూడా అయితే మీరంటే ఒంటరితనం అనేది ఇప్పుడు అమెరికాలో అన్నిటికంటే పెద్ద సమస్య అంటే లోన్లీనెస్. లోన్లీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అవర్ కంట్రీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఫేస్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఒంటరితనం పెరుగుతుంది కదా ఇండియాలో. ఉంది. ఆ లోన్లీనెస్ అనేది చాలా రకాల సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాగున్నప్పుడే కనెక్ట్ కావాలి మనుషులతో. మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ రిలేషన్స్, సోషల్ బాండ్స్, లేదా ఏమి లేకపోతే ఒక టెంపుల్ స్పిరిచువాలిటీతో భజన కానీ, ప్రార్థనలు కానీ, ఒక క్లబ్ కానీ అలాంటివి ఏర్పరచుకోవాలి. సడన్గా ఆ రోజు రావాలంటే రావు. 70 ఏళ్ళప్పుడు నాకు ఇప్పుడే నేను ఫ్రెండ్స్ కావాలంటే ఎవరు రారు. ముందు నుంచి ఆ కనెక్షన్ అవన్నీ సోషల్ కనెక్ట్ అంటారు. ఆ సోషల్ కనెక్ట్ అన్నీ ఉంటే వాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నా బయట ప్రపంచంలో చాలామంది ఉంటారు. అలాంటివి వెళ్ళడము, తిరగడము, చేయడము, వాకింగ్ ఫ్రెండ్స్ కానీ, క్లబ్ ఫ్రెండ్స్ కానీ, రకరకాలుగా స్పోర్ట్స్ ఫ్రెండ్స్ కానీ, ఆ విధంగా చేసి తనకంటూ ఒక ప్యాషన్ ఏర్పరచుకోవాలి. తనకంటూ ఒకటి వృత్తి ప్రవృత్తి. మేమంతా డాక్టర్లు, కానీ నాకు ప్రవృత్తి అంటే మాట్లాడడం, రాయడం, ఇవన్నీ. అలా ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఏర్పరచుకోవాలి. ఇలాంటివన్నీ ముందు నుంచి కల్టివేట్ చేసుకుంటే ఆ లోన్లీనెస్ అనేది ఫిజికల్గా ఉన్న సైకలాజికల్గా లోన్లీనెస్ ఉండదు. దే హ్యావ్ సో మెనీ పీపుల్. ఆ విధంగా కొంతవరకు దాని ఎవరైనా కానీ మనిషి అనేవాడు పుట్టడం ఒంటరిగా పుడతాడు, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాడు. భార్యాభర్త 90 ఏళ్ళు కాపురం చేసినా ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు, తర్వాత వెళ్ళిపోతారు. అంతే కదా. ఒంటరితనం అనేది కంపల్సరీ ఫేస్ మనిషి జీవితంలో. అవును. పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడు అయితే తప్ప. కాబట్టి ఒంటరిగా ఉన్నవాడు కూడా నలుగురితో కనెక్ట్ అయ్యేటట్టు ముందు నుంచి ప్లాన్ చేసుకోగలిగితే అతను ఒంటరితనం అనేది అనిపించదు. కొంతమందికి 10 మంది ఉన్నా వాళ్ళకి ఒంటరితనం అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు పిల్లలు ఉంటారు, కానీ అతను కనెక్ట్ కాలేడు ఒక్కోసారి. కాబట్టి అతనికి నలుగురు చుట్టూ ఉన్నా హీ మే ఫీల్ లోన్లీ. ఆ నేచర్ లేకపోవడం. ఒంటరిగా ఉన్నా హీ మే నాట్ ఫీల్ లోన్లీ. కాబట్టి అది ఒక వృత్తిని అతని మనస్తత్వాన్ని బట్టి, ప్రవృత్తిని బట్టి ఉంటుంది. ఆ విధమైనది చేసుకుంటే ఏ మనిషి కూడా లోన్లీగా అనిపించదు.